బీసీల ఆడపడుచు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థంగా సేవలందించిన విడుదల రజనీని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న బీసీలంతా ఐక్యంగా గెలిపించుకుంటామని జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు తాటికొండ నరసింహారావు తెలిపారు. గుంటూరు చంద్రమౌళి నగర్లో సాయిబాబా రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. బీసీ కులాలకు చెందిన వారిని ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా నియమించి గౌరవించారని తెలియజేశారు. రాష్ట్రంలో బీసీలంతా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇందులో పేదవర్గాలకు అండగా ఉంటూ నిబద్ధతతో నిక్కచ్చిగా పనిచేస్తున్నటువంటి విడతల రజనీ గారు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఐలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గతంలో ఒక ఎంపీని చూసాం మనం గుంటూరులో. ఆయన కూడా పెద్ద పారిశ్రామికవేత్త, కానీ పేద వర్గాలకు వరగబెట్టిందంటూ ఏమీ లేదు. చరిత్రలో కొన్ని నమూనాలు ఉంటాయి. గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమం ఏదైతే ఉందో, ఏ వర్గాలకు అండగా ఉన్నారో అనేది చరిత్ర చెప్తా ఉంది. ఈ రోజున చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అక్కడ గెలవలేక ఇక్కడికి వచ్చారు అనేది ఒక వాదన జరుగుతూ ఉంది. అక్కడ గెలవలేక కాదు, అక్కడ గెలిచి ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా మరి ఎంతో బాధ్యతగా, నికాసుగా, నిక్కచ్చిగా ప్రజలకు సేవలు అందించి విజయకేతనం ఎగరేసి పశ్చిమ నియోజకవర్గానికి మళ్ళీ ఇక్కడ గెలుపు గుర్రంలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా మరి ప్రజలకు చేరువై సంక్షేమ పథకాలతో ముందున్నటువంటి అహర్నిశలు పేదల కోసం పనిచేస్తున్నటువంటి రజనీని గెలిపించుకోవడానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు కూడా సంసిద్ధమయ్యాయి. ఈ రోజున ఏంటో అనుకుంటా ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చింది, ఎక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తుందని అనుకుంటా ఉన్నారు. ఎక్కడి నుంచో రాలా. ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారామా, ఎక్కడి నుంచో నియోజకవర్గం నుంచి, గ్రామాల నుంచి రాలామా. ఈ రాష్ట్రానికి కళ్ళున్న వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. ఈ రాష్ట్రానికి ఆమె మంత్రివర్యులుగా ఉన్నారు. వైద్య శాఖకి ఎక్కడ మచ్చలేనటువంటి చరిత్ర కలిగినటువంటి మచ్చలేని ప్రయాణం ప్రజలతో చేశారు. ఈ రోజున ఏ అవాకులు చవాకులు పేరి ఏ అడ్డం పెట్టి మరి డబ్బుతో ప్రజలను కొని, ఓట్లను కొని అధికారం రావాలి అంటే పేద ప్రజలు అంత అమాయకంగా లేరు. ఈ రోజున పేద ప్రజలంతా కూడా ఎంతో చైతన్యవంతమై ఉన్నారు. కరోనా 2.5 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఎన్ఆర్ఐలు ఎక్కడున్నారు? ప్రజలకు మమేకమై ఉన్నారా? దగ్గరలో లేకపోవచ్చు, కనీసం పేదల కోసం మరి వైద్య సేవలు అందించడానికైనా సరే ఏమైనా ఈ పేదలకు ఆర్థిక సహాయం చేశారా అంటే లేదు. ఈ రోజున కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ నుంచి తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము డబ్బులతో ఓట్లు కొని అధికారాన్ని చేజిక్కించుకున్నామంటే అది కళ. అది జరిగే పని కాదు. ఇది ప్రజలు ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా, అలాగే అనేక సందర్భాల్లో మమేకమై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, నాయకులకు మాత్రమే ఓట్లు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజున 5,700 కోట్ల రూపాయలు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఓటుకి 5,000 అయినా ఇచ్చి నేను రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనుకుంటే అది భ్రమ. ఈ రోజున ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, డబ్బులు ఉన్నాయని అహంకారంతో వచ్చి డబ్బులు కనుక పంచి
చిల్లరలాగా ప్రజలకు వేసి ఓట్లు కైవసం చేసుకోవాలనుకుంటే ప్రజలారా ఇచ్చిన డబ్బు అంతా తీసుకోండి. ఈ రోజున సంక్షేమ పథకాలు కానీ మీకు అండగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి రజనమ్మ లాంటి మరి నిజాయితీ పరులకి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు రజనమ్మ ఏంటో అనుకుంటా ఉన్నారు. 30,000 మెజారిటీతో విజయ పథకంలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దానికి మూలాలు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు అందాయి. ఈ రోజున ఎక్కడ మచ్చ లేకుండా మంత్రిగా కొనసాగింది రజనమ్మ. ఒక్క మచ్చ చూపించండి ఆమె దగ్గర. ఎక్కడా కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేయటం అంటే అది ఒక రజనమ్మకే సాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. చరిత్రలో ఎవరు కూడా చేయలేనటువంటి సంక్షేమ పథకాలు తెచ్చారు. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కానీ బీసీలకి ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకి ఎంతో చేయూత ఇచ్చారు. రాజ్యసభలో మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, మోపిదేవి రమణారావు కానీ, అలాగే బీదా రవిచంద్ర కానీ వీళ్ళందరూ కూడా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళే, ఎంబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు రాజ్యసభలో అడుగు పెడతామని కళ్ళలో కూడా ఊహించలా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రోజున వాళ్ళని రాజ్యసభలో మరి ఎంపీలుగా మరి ఆయన వాళ్ళని నియమించారు. ఈ రోజున ఈ అవకాశాలు ఏ పార్టీ కూడా బీసీలని వెన్నుమోకగా ఉంచి వాళ్ళకి చేయూత ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీలు చాలా అరుదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పను మాట తప్పను అనే పద్ధతికి రుజువు చేసుకున్నారు. అంతేకాదు బీసీలలో వడ్డెర, రజక, మరి పద్మశాలి ఇలాంటి కులాలకి మరి డైరెక్ట్గా ఎన్నికల్లో గెలవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి గౌరవిస్తూ వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఇచ్చారు. గత చరిత్రలో ఎప్పుడూ కూడా ఎమ్మెల్సీలుగా బీసీలు తీసుకునేటువంటి చరిత్ర లేదు. ఏదో ఒకటో రెండో ఇచ్చి మమ అనిపించేటువంటి చరిత్ర ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, పేద వర్గాలు కానీ ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా విజయడంగా మోగిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అలాగే నాయి బ్రాహ్మణులకు సంబంధించి దేవాలయాల్లో బోర్డు మెంబర్గా చరిత్రలో ఏ పార్టీ కూడా అవకాశం కల్పించరా. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించారు. అదే కాదు 1158 దేవాలయాల్లో బోర్డు మెంబర్లుగా ప్రతి జిల్లాలో కూడా అవకాశం కల్పించినటువంటి ఘన చరిత్ర మరి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది. కాబట్టి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘన చరిత్ర కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సెలవులోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో కొద్ది చోట్ల తప్ప 1-2 చోట్ల తప్ప మొత్తం రాష్ట్రంగా విద్యుత్తు 150 యూనిట్లు సెలవులకు ఫ్రీగా ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల నుంచి మనం డిమాండ్ పెడతా ఉన్నాం. అలాంటిది ఏ ప్రభుత్వాలు కూడా మరి ఆ డిమాండ్ని నెరవేర్చలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అలాగే కులాన్ని పెట్టి చిన్నతనంగా ఎంబీసీలను చిన్న ఉపకులాలతో మరి వక్రీకరణ ఇచ్చి మరి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీనే విధంగా మరి దూషించడం జరిగేది. అలాంటి దూషణలు జరగకుండా జీవో తీసుకొచ్చి ఎవరైనా సరే పేద వర్గాలను కనుక కులం పేరు పెట్టి అసభ్యకరంగా తిడితే వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టేటటువంటి పద్ధతుల్లో జీవో జారీ చేసి వాళ్ళకి సామాజిక భద్రత కల్పించినటువంటి చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికే ఉంది. అలాగే శాసన మండలిలో స్థానం కల్పిస్తా ఉన్నారు నాయి బ్రాహ్మణులకి. మొన్న సమీకరణలో భాగంగా కొంత అవకాశం ఇవ్వలేకపోయాము,
ఖచ్చితంగా మరి నాయి బ్రాహ్మణులకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు. మరి ఆ ప్రామిస్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులకి ఇంకా ఏదైతే బీసీ కులాలకి ఇప్పటిదాకా దక్కనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెర మీదకి తీసుకొచ్చి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని మనం స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే దేవాదాయాల్లో పనిచేసేటువంటి క్షురకులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ తోగలు కట్టేస్తాం, మీరు దేవాలయానికి రావడానికి లేదు, సచివాలయాలకు మిమ్మల్ని ఎవరు రానిచ్చారు అసలు అని చెప్పి మానసికంగా ఇబ్బంది పడే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మరి వ్యవహరించడాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులే కాదు బీసీలు మొత్తం కూడా చైతన్యం అయ్యి ఎంతో బాధతో మరి ఆయనకి సరైన బుద్ధి చెప్తూ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడానికి, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడానికి నాయి బ్రాహ్మణులు కానీ బీసీలు కానీ ఎంతో దోహదపడ్డారు. ఇలాంటి అవాకులు చవాకులు బీసీల మీద చులకనగా మాట్లాడుతూ ఈ విధంగా దూరం చేసుకున్నటువంటి చరిత్ర కూడా చంద్రబాబుది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే చేనేతలకి ప్రతి ఏటా కూడా 24,000 రూపాయలు అందిస్తా ఉన్నారు సహాయాన్ని. మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేనేతలకి అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర లేదు. అదే కాదు ఇప్పుడు 0 వడ్డీని కూడా 3 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పి ప్రకటించారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాము. అదే కాదు చట్టసభల్లో మరి రాష్ట్రం డెవలప్ కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మరి అనేక విధాలుగా మరి ప్రయత్నం చేసే క్రమంలో 4 పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా పోర్టుల డెవలప్మెంట్కి ముందడుగు వేయలేదు. అలాగే మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏంటి ఒకటని కాదు 10 ఫిషింగ్ హార్బర్స్ కూడా మరి ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్ని గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మరి సాహసం చేయనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ప్రాంతంలో బైఫర్కేషన్ జరిగిన తర్వాత ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, మరి వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు మరి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చి ఆ జిల్లాలో వెనుకబడిన జిల్లాలను డెవలప్ చేస్తామని చెప్పి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి పార్లమెంట్లో కూడా ఈ యొక్క అంశాన్ని పొందుపరిచి తీర్మానం చేయడం జరిగింది. పార్లమెంట్లో తీర్మానం చేసిన అంశాలను కూడా ఈ రాష్ట్రంలో మరి డెవలప్ చేయడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మరి రాజస్థాన్ మన ఇది గుజరాత్ మీద ఉన్నటువంటి ప్రేమ మా ఆంధ్రప్రదేశ్ మీద లేకపోయింది. గుజరాత్లో కోట్ల రూపాయలు వెచ్చించి బుల్లెట్ ట్రైన్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ పిల్లలకి అవకాశాలు లేక, పరిశ్రమలు లేక చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉపాధి కోసం ఎక్కడ పొట్ట చేత పట్టుకుని వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీనికి ఒకటే నినాదం చెప్తా ఉన్నాం, బీజేపీ అభ్యర్థులారా ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళని చిత్తుగా ఓడిస్తాం. బీసీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా మనం గెలిపించడానికి ముందుకు రావాలని చెప్పి జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ మరి తీర్మానం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా గెలిపించడానికి బీసీలు కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.